నమస్కారం. ముందుగా 6 టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పండుగ అనేది ఏ విధంగా జరుపుకోవాలి, అలాగే ఆ సీతారాముల వారి విశిష్టత ఏంటి, ఆ కళ్యాణం ఒక గొప్పతనం ఏంటి అనే దాని అన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గురువు గారు. సో గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ముందుగా మీకు మా తరపున అలాగే మా 6 టీవీ ప్రేక్షకులందరి తరపున మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 6 టీవీ ప్రేక్షకులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. గురుగారు, మనకి ఈ రోజు శ్రీరామనవమి అంటే సీతారాముల వారి కళ్యాణం అనమాట. సో ఆ సీతారాముల వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా కానీ మనకి చాలా తక్కువగానే అనిపిస్తుంది. సో అట్లాంటి శ్రీరామనవమిని మనం ఏ విధంగా జరుపుకోవాలి అంటారు ఈరోజు? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్ష బంధువులకి నమస్కారం. జై శ్రీరామ్. మొన్ననే మనకి అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. రామ్లాల్ విగ్రహ ప్రతిష్టాపన జరిగిందమ్మా. అది ఎంత పూర్వజన్మ సుకృతం చేస్తే గానీ అయోధ్యలో శ్రీరామచంద్రుడు తిరిగి వచ్చి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడా అన్న ఒక్క పైన మనకి కనిపిస్తూ ఉంది. కలియుగము వైకుంఠము వదిలిపెట్టి తిరిగి మనకు భూమండలాన్ని తిరిగి వచ్చినటువంటి శ్రీరామచంద్రుడు రాజ్య పరిపాలన చేసినట్టుగా ఇదిగా ఉంది. ఈ సంవత్సరం అక్కడ ఉన్న బజరంగ దళం కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇతర సాధు సంతులు మహాత్ములు యోగులు ఎవరైనా కావచ్చు, అయోధ్యలో వచ్చేసి బ్రహ్మాండమైనటువంటి ఒక కళ్యాణం. ఆ కళ్యాణం ఎలా ఉంటుందంటే అమ్మా, చాలా అద్భుతమైనటువంటి కళ్యాణం. దానికోసం కొన్ని వేల మంది లక్షల మంది టికెట్స్ బుక్స్ చేసుకొని అయోధ్యకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వరకు అయోధ్యలో కళ్యాణం జరిగేది, కానీ ఇప్పుడు జరిగేది ఒక రెత్తు ఉంటుంది. పూర్వం అంతా కూడాను మనకు భద్రాచలంలో ఆరు బయటన మనకి కళ్యాణం చేసేది. ఇక్కడ నుంచి రాజా పరంపరగా మన తర్వాత మన రాజకీయ పరపరమైనటువంటి వస్తువులు అక్కడంతా కూడా చేరేవి. ముత్యాలు, తరంబరాలు అంతా కూడాను ప్రధాన ముఖ్యమంత్రి వాళ్ళంతా కూడా ఆ స్వామివారికి అందించేవాళ్ళు. అది ఒక ఆనవాయితీగా రావటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు అదే విధానంగా ప్రధాన మోడీ కూడాను అయోధ్యలో శ్రీరామనవమికి కూడా స్వామివారికి తలంబ్రాలు, ముత్యాలు, అనేక రకమైనటువంటి పట్టు వస్త్రాలు కూడా ఆ స్వామివారికి కూడాను ఇచ్చి ఇవ్వటానికి ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. శ్రీరామనవమి రోజున అద్భుతమైనటువంటి మహావిష్ణువు లక్ష్మీదేవి కళ్యాణం, రాధా రుక్మిణి కళ్యాణం ఏమా, ఒక అద్భుతమైనటువంటి ఒక కళ్యాణాన్ని ఇప్పుడు మన భూమండలంలో జరుగుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా రాముల వారి గురించి చెప్పాలంటే మనకు ఆ రోజు సరిపోదు, సంవత్సరం సరిపోదు, యుగం సరిపోదు. అంతటి మహోత్తముడు, ఉత్తముడు, మహాజ్ఞాని. రామ మాట ఏది కూడా తిరిగి ఉండదు అంటారు. ఆయన చెప్పిందే వెనక తీసుకోడు మాట. వేసిన భావం తిరిగి రాదు. ఏకపతివతుడు కాబట్టి దశరథ రాముడికి పుట్టినటువంటి రాముడు తండ్రికి మాటకు జవదాటకుండా 14 సంవత్సరాల పాటు కూడాను ఈ యొక్క వనవాసం కూడా చేసి, 1 సంవత్సరం పాటు కూడాను మరియు అజ్ఞాతవాసము తిరిగి అయోధ్యకు వచ్చి రావటం జరిగింది. రాముడు పడినటువంటి కష్టాలు ఇప్పటివరకు భూమండలంలో ఎవరికి పడకపోవచ్చు. అంతటి ఇది. ఎందుకంటే ఒక మహావిష్ణువు భూమి మీద అవతరించడం కారణం ఏంటంటే రాక్షస సంహారం కోసం. ఏదైనా సంభవామి యుగే యుగే. భగవంతుడు ప్రతి నిమిషం కూడా అవతారం ఎత్తడం దేని గురించి అంటే, ఏదైనా పాపం పండినప్పుడే భూమి మీదకి భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఆ పాప విముక్తి కలగడం కోసము, పుణ్యాత్మలను కాపాడడం కోసమే భగవంతుడు భూమి మీదకి వస్తాడు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కళ్యాణము ఆ యుగం నుంచి కూడాను ఈ కలియుగం అంతా కూడా నిరంతరం కూడా సంవత్సరం పొడుగునా కూడాను కొన్ని 5000 సంవత్సరం కింద జరిగినటువంటి కళ్యాణం నిత్యం ఇప్పుడు కూడా మనం చూస్తున్నామంటే అది మనం పూర్వజన్మం చేసుకున్నామంటే సుకృతమే. ఓకే గురువు గారు, మనకంటారు మనకి అయోధ్య బాలరామ ప్రతిష్ట గురించి, దాని గురించి ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే ఎన్నో ఏళ్ళ కష్టపడితే, ఎంతో యుద్ధం చేస్తే, ఎంతో పోరాటం చేస్తే మనకి అయోధ్యలోని బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట అనేది జరిగింది. అంటే మనకి రామాయణం కూడా చెప్తుంది ధర్మం అనేది ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అని చెప్పేసి. ప్రజెంట్ ఈ కలియుగంలో కూడా మరొక రామాయణాన్ని మనం చూడబోతున్నాం అంటారు. ఒకటి మన దురదృష్టం ఏంటంటే మన ఇండియాలో, మన భారతదేశంలో మన గుడి, మన రాముని ప్రతిష్ఠ చేసుకోవడం కోసం ఇతరులను అడుక్కోవడం జరుగుతుంది.
అది ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఒక పరీక్ష అనుకోవచ్చు. ఎంతో మంది యోగులు, ఎంతోమంది త్యాగులు 1600 శతాబ్దములో నుంచి 17 శతాబ్దం వరకు కూడా హిందూ సనాతన ధర్మం ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేసి మొఘల్స్ వారి వారి యొక్క మసీదులు నిర్మాణం చేసుకొని ప్రతిష్టాపనం చేసుకున్నారు. నామరూపం లేకుండా చేశారు. ఎన్నో గ్రంథాలు, ఎన్నో ఔషధాలకు సంబంధించిన వంటి పుస్తకాలు ఇంకెన్నైనా కూడా అవన్నీ కూడా తగలబెట్టేశారు. ఎందుకంటే రానున్న తరాలకు తెలియరాకూడదు అని చెప్పేసి మూర్ఖత్వంతో చేసిన వంటి పని. ఇతిహాసం తప్పు చేసింది, దాన్ని శాంతియుతంగా ఒప్పందం పొందుకొని దానికి తగినట్టుగా ఇది చేసుకోవాలి. ఇప్పుడు అదే విధానంగా మనకు కాశీలో ఉన్నటువంటి బాబీ మసీద్ కూడా మొఘల్స్లు ఆ రోజుల్లో చేశారు. పుణ్యమైన వంటి పుణ్యక్షేత్రమైన వంటి కాశీ విశ్వనాథుని ఒక ఆలయాన్ని ధ్వంసం చేసి భావి మసీద్ నిర్మాణం చేసుకున్నారు. ఇదివరకైతే భావి కాశీశ్వరుడు ఉండేవాడు. ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆ తీర్థం నుండే సర్వరోగము నివారణం అయిపోయేదట నిరంతరంగా. అంతటి మహత్కరమైనటువంటి క్షేత్రం. ఇతిహాసాలు తప్పు చేశాయి కాబట్టి అవన్నీ కూడాను హైకోర్టు, సుప్రీంకోర్టు చేసుకున్న వంటి న్యాయపరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ఇప్పుడు అన్ని కూడా తొలగించి కాశీ మహోత్తమైన వంటి ఇప్పుడు అయోధ్యలో ఏ విధమైన రామాలయం నిర్మాణం అయిందో కాశీలో కూడా అదే జరగబోతుంది. మరి అదే విధంగా మథురలో కూడా శ్రీకృష్ణ జన్మస్థలమైనటువంటి స్థలంలో అక్కడ కూడా ఆ ఒక ప్రదేశంలో మస్జిద్ నిర్మాణం చేశారు. అది కూడా తొలగించేసి అక్కడ శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం చేస్తారనేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకోవడము, మరి అందరూ భక్తులందరూ కూడా రావటం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ఆలయం నిర్మాణం కోసము, ఆలయ ఒక కట్టడం కోసము ఎంతమంది ప్రాణత్యాగం చేసి ఉంటారండి. ఆ రాముడికి తెలీదా? వాళ్ళ వంశం 7 తరాల వరకు కూడా సిరువులకు దానానికి, అన్నదానానికి ఇటువంటి కూడా కష్టాలు లేకుండా ఆయన సుఖశాంతిగా పెడతారు. అయోధ్యలో రామునికి పసిపిల్లడు 5 ఏళ్ల బాలుడి నుంచి 60-90 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా రోమాలు లేస్తాయి. జై శ్రీరామ్ అని చెప్తే చాలు లేచి నిలబడి అంత ఎత్తున కేకలు పెడతారు. వాళ్ళకి ఆ విధానమైనటువంటి ఒక యాంగ్జైటీ ఉంటుంది. దానికి తోడుగా చిరంజీవి అయినటువంటి మన ఆంజనేయ స్వామి కూడా అక్కడ నిరంతరంగా తిరుగుతున్నట్టును. ఆ క్షేత్ర పాలకుడు మీరు అయోధ్య వెళ్ళారంటే అడుగున వానరులే కనపడతారు. మీకు అడుగున వానరులే, ప్రతి రాయి పైన వానరుడే, ప్రతి పైన కూడాను ఆ శ్రీరామచంద్రుడు ఒక దూత మనకు అక్కడంతా కనపడటం ఉన్నది. అది ఒక అద్భుతమైనటువంటి ఒక లీల. సో అటువంటిది అయోధ్యలో స్వామివారికి కళ్యాణము. మరి తల్లికి పుట్టిన వంటి స్థానం జనకపూర్ మేపాల్లో ఉంటుంది, సీతాదేవిది. ఆ జనకపూర్లో స్వామివారికి కూడా అక్కడ కూడా కళ్యాణాలు చేస్తారు. అక్కడి నుండి ఏ విధానంగా అయితే ఆడపిల్లలు కావాల్సిన వంటి అత్తగారింటికి కావాల్సిన వంటి లాంఛనాలు ఏదైతే ఉందో ఆ పెళ్లిలో జనకపూర్ నుంచి అయోధ్యకి ఇప్పటికి కూడా తీసుకొచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చి కళ్యాణాలు చేయటం అనేది ఆనవాయితీగా చేయటం. ఓకే గురుగారు, అలాగే మనకి ఆ శ్రీరామచంద్రమూర్తి గురించి మనకి ఎంత చెప్పినా కానీ, ఆ శ్రీరామచంద్రమూర్తి గురించి మనం ఎంత విన్నా కానీ తక్కువగానే అనిపిస్తుంది. ఆ శ్రీరామచంద్రమూర్తి అలాగే సీతారాముల వారి కళ్యాణం గురించి మాకు కొన్ని విశేషాలు చెప్పండి గురుగారు. రాముల వారి కళ్యాణము ముహూర్తము విశ్వామిత్రులు వాళ్ళు నిర్మించారు. ఓకే. విశ్వామిత్రుడు మహర్షి అయినటువంటి ఆయన, శుక్లాచార్యులు వాళ్ళు, వేదవ్యాసు వాళ్ళు, వాల్మీకి మహర్షి, వీళ్ళంతా కూడా మహాత్ములు, యోగులు ఉండేవాళ్ళు. విశ్వామిత్రులు వాళ్ళు మహర్షి పెట్టినటువంటి ముహూర్తం అభిజిత్ ముహూర్తం. పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు అభిజిత్ ముహూర్తమున నవమి రోజున స్వామివారికి కళ్యాణం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఘటన ఏర్పడుతుంది. ఇక్కడ మన తెలుగు, కన్నడ, తెలంగాణ సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెట్టే ఒక ఆనవాయితీ ఉంటుంది. అయోధ్యలో వేరే రకమైనటువంటి కళ్యాణం చేస్తారు. అక్కడ వచ్చేసి ముత్యాలు, తరంబరాలు పోస్తారు. అక్కడ ఏంటంటే అక్కడ నార్త్ సైడ్ కి సంబంధించినటువంటి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ దక్షిణ భాగంలో జరిగేటువంటి కళ్యాణం జరుగుతుంది.
ఏమండి. సో ఆ రకంగా జరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే 12 ఖచ్చితంగా జీలకర్ర బెల్లం పెట్టేస్తారు రాముల వారి విగ్రహం పైన, అమ్మవారి విగ్రహం అమ్మవారి పైన. విగ్రహం. ఇది మనకు కనువిందులమైనటువంటి పండుగ. సాక్షాత్గా వైకుంఠం దిగి వచ్చిన వంటి మహావిష్ణు మహాలక్ష్మి అక్కడ సేత తీస్తున్నట్టుగాను, అక్కడ కూర్చున్నట్టుగాను రంగరంగ వైభవంగా మనకు కనపడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా ఉంటుంది. ఈ లగ్నంలో ఈ ముహూర్తంన ఆ విశ్వామిత్రులు వాళ్ళు పెట్టవంటి ముహూర్తంలో కళ్యాణం జరగటము, అందరూ కూడా అంటే ఈ టైంలో మానవులు మాత్రమే కాదు, పశుపక్షులు, ఋషులు, దేవతలు, మునువులు అందరూ కూడా ఈ ముహూర్తాన వచ్చేసి స్వామివారికి తలంబ్రాలు వేయటము, విశేషంగా ముత్యాలు వేయటము, స్వామికి నవరత్నాలు, నవధాన్యాలు అన్నీ కూడా స్వామి తరం పైన పోయటం అన్నీ కూడా జరుగుతుంటుంది. అది వచ్చేసి గురువులు, మహర్షులు, పూజారులు మాత్రమే తలం పైన పోయాలి. భక్తులందరూ కూడా స్వామివారి సీతావాళ్ళ పాదాల దగ్గర పోయాలి. అందరూ కూడా సీత విగ్రహం మీదను, రాముల వారి విగ్రహం మీద పోయకూడదు. పాదాల దగ్గర పోసిన వంటి ఎప్పుడైనా కూడా పాదాల దగ్గర పోయాలి. మహాదేవుడు, దేవుళ్ళ మీద తల మీద పోసినంత వాళ్ళంటే మనం కాదు. కాబట్టి వారి పాదాల వరకు పోల్చుకొని చక్కగా ఆ తలంబ్రాలని కూడాను వచ్చిన వంటి ప్రసాదాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చి, మీ ఇంట్లో ఎవరికైతే కూడా కళ్యాణం కలగలేదో, ఎవరికైతే ఎప్పుడు కూడాను సంబంధాలు వెనకపోతూనే ఉన్నాయో వాళ్ళకందరికీ నెత్తి మీద వేస్తే శ్రీరామనవమి వచ్చేలోపు వాళ్ళ కళ్యాణం అయిపోతుంది. సంతానం రాని వారికి సంతానం అయిపోతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చేస్తుంది. అటువంటి మహోత్కరమైనటువంటి ఆ తలంబ్రాల్లో ఉన్నటువంటి ఒక చమత్కారం, దానికి తిరుగులేదు. దానికి ఇంకా అస్సలు మనం భయపడే విషయమే లే. అది అద్భుతమైనటువంటి ఒక అన్నపూర్ణాలు నివసిస్తూ ఉంటుంది. గురువు గారు, మాకు రామాయణం గురించి కొన్ని ఘటనలు చెప్పారా? రామాయణము అంటే ఇక్కడ 5-6 రకాలమైనటువంటి రామాయణాలు. తులసీదాస్ రచించిన రామాయణము, వాల్మీకి రామాయణము, విశ్వామిత్రుడు రచించినటువంటి రామాయణము, మరి ఇతర మహాత్ములు యోగులు రాసినటువంటి ఎన్నో రామాయణాలు ఉన్నాయి. పరిపూర్ణ రామాయణం అని, సంపూర్ణ రామాయణం అని, పుష్ప రామాయణం అని, అంటే వారి ఒక దీంతోనే. కానీ వాల్మీకి వచ్చేసి సంపూర్ణమైనటువంటి వాల్మీకి ఒక దొంగగా ఉండి మహర్షిగా మార్చినటువంటి మా యోగి. ఆయన ఒక బండిపట్టి దొంగ. ఆ దొంగకి జ్ఞాన ప్రసన్నమై లోక కళ్యాణార్థము కోసము ఆయన మహర్షి అయ్యారు వాల్మీకి గారు. ఆయనకు అపురూపమైనటువంటి ఒక ఆశ్రమం పెట్టుకొని సీతాదేవి వాల్మీకి ఆశ్రమం చేసుకొని 2 పిల్లల్ని జన్మించింది. లవుడు, కుష్కుష. అది అద్భుతమైనటువంటి ఘటన. అయితే ఎప్పుడైతే కూడా రామాయణము కథ, ఈ రామాయణము చరిత ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన వంటిది ఏంటంటే, రావణాసుడు అఘోరంగా తపస్సు చేశారు. ఎటువంటి తపస్సు చేశారు అప్పుడే, బ్రహ్మ, మహావిష్ణు, శివుడు కూడా ఆయన చేసిన తపస్సుకి ఒక అగ్ని జ్వాల వచ్చేసింది. వాళ్ళు కూర్చోలేకపోయారు. కూర్చోలేకపోవడం వల్ల అప్పుడు వాళ్ళు ఏం చేశారు అప్పుడే, బ్రహ్మదేవుని భూమండలానికి పంపించారు. పంపించిన తర్వాత అప్పుడు రామణాసురుడు నాకు వరం కావాలి అప్పుడే. ఏం వరం కావాలంటే, నాకు చావే ఉండకూడదు. చావు అంటే పుట్టినవాడికి చావు ఉండకపోవడం ఏంటి, మరణం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా అప్పుడని కోరుతారు. అయితే సరే, నువ్వు కోరుకో, ఎటువంటి వరం కావాలంటే, నాకు పశుపక్షులతో కానీ, వాతావరణంతో కానీ, పంచభూతాలతో కానీ, అగ్నితో కానీ, నీళ్ళతో కానీ, దేనితో కానీ, మరి ఎటువంటి ఆయుధాలతోనైనా సరే, ఎటువంటి మాయాతంత్రాలతోనైనా సరే, ఆ ఒక దానిపై నుంచి నాకు మృత్యు ఉండకూడదు. ఏ ఒక ఇంకోటి దేవతలతోని కూడా నాకు చావు ఉండకూడదు. ఏమండి, అటువంటి కోరారు. ఇక్కడ ఏంటంటే, నరుడు నుంచి చావు కోరాలని కోరలేదు. అర్థమైందా మీకు? ఇక్కడ దేవతలతో కానీ, పశుపక్షులు, జంతువులు, వారి పంచభూతాలు అనేక రకమైనటువంటి ఉన్నవంటి సో అవిట్లతోనే కాస్త ఇబ్బంది కలిగించేటువంటి సంఘటన కోరుకున్నారే తప్ప,
ఆయనకు నరుళ్ళు అంటే ఒక చీమ లాంటి ఒక భావన ఉంటుంది కాబట్టి ఆ స్వామికి ఆ ఒక ఆలోచన రాలేదు, ఆ కోరలేదు. కాబట్టి బ్రహ్మ తదాస్తు అని చెప్పేస్తే ఇంకా నాకు మరణమే తిరుగు లేదు அப்படின்னு ఆయనకు అద్భుతమైన ఇంకా తపస్సులకు వెళ్ళి శివుడిని రప్పించి నాకు అతీతమైన వంటి శక్తిని ఇవన్నీ 10 తలకాయలు తెప్పించుకున్నాడు ఆయన. 10 తలకాయలో 10 బ్రెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్క దిక్కు ఒకటి చేయలేము కదా, 10 ఆలోచిస్తాం 10 దిక్కులు అంటారు కదా. అప్పట్లోనే 10 తలకాయలో 10 ఉంటుంది. ఇప్పుడంటే మనకు సిస్టమ్స్ వచ్చేసాయి, ల్యాప్టాప్స్ వచ్చేసాయి, కంప్యూటర్స్ వచ్చేసాయి. కానీ ఆ రోజులు అలా ఉండేది కాదు. ఏ ఆలోచనకి ఏ బుర్ర కావాలన్నా ఒక తలకాయ అలా ప్రత్యక్షమైంది. స్త్రీతో దోషం ఉంటుంది, స్త్రీతోనే ఆయనకు మరణం ఉంటుంది అనేసి జన్మంలోనే ఉంది ఆయనకి. అయితే ఆయన స్త్రీ ఒక వ్యాహం పైన రావణాసుడు ఉండడం, కానీ మహా ఉపాసకుడు, శివుణ్ణి నెప్పించేవాడు, శివుడు పూజ చేసేవాడు, అనుష్ఠానం చేసేవారు, నిత్యం శివకి భోగం వ్యక్తగానే ఆయన భుజించేవారు. అదేవిధంగా మందోదరి కూడా మహాపతివ్రత. ఆ స్వామివారికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి కైంకర్యాలు, పూజలు, అత్తరు, పన్నీరు, జావాదు, బిల్వపత్రాలు అన్నీ కూడా శివుడికి రెడీ చేసేది. మహా అద్భుతమైనటువంటి పూజలు చేసేవారు. అయితే ఇక్కడ ఏంటంటే భూమండం పైన దేవతలందరూ కూడా కోరి మహావిష్ణుని రావణాసు మరణం కోసం మీరు జన్మించాలి, మీరు జన్మిస్తేనే ఇది అవుతుందని చెప్పి అప్పుడు కౌసల్యాదేవికి, కైకేయికును, సుమిత్రకును వీళ్ళు ముగ్గురు కూడా లక్ష్మణ, భరత, రాముడు అవతారం ఎత్తారు. కాబట్టి సో ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ యొక్క జన్మ రహస్యం, రామాయణానికి జన్మ రహస్యం మొదలు స్టార్ట్ అయింది. ఆ దశరథుడికి పిల్లలు పుట్టారు. అది వాళ్ళంతా కూడాను ఉత్త వయసు నుంచి కూడా విశ్వామిత్రుని దగ్గరను, పరశురాము దగ్గరను విద్య నేర్చుకొని అభ్యాసం పొందినటువంటి మహాత్ములు. ఇట్టే పసికట్టేవాడు శ్రీరామచంద్రుడు. నీళ్ళ రంగులో ఉండేవాడు అంటే స్వామివారు. ఆ నీళ్ళ రంగులో కూడా ఎట్టుండేవాడు అంటే ఆకాశంలో మనకు కనిపిస్తుంటుంది కదమ్మా, దానికైనా పలసటమైన వంటి రంగు. ఆయన నీళ్లు తాగుతుంటే గొంతులో కనబడేదట. అంతటి అద్భుతమైన సౌందర్యంలో ఉండేవాడు శ్రీరామచంద్రుడు అని మనకు విష్ణు పురాణంలోని కూడా చెప్పబడుతూ ఉంటాయి. అటువంటి శ్రీరామచంద్రుడు మన భూమి మీద పరిపాలన చేసినటువంటి భారత భూమి, ఈ దేవతలు నడమన్నటువంటి భూమి. సో ఈ రకంగా కావటము ఏమండి, సీతాదేవి కూడా ఒక అవతారం భూమితో జనక మహారాజుకి భూమిలో దొరకటం, పెద్దగా తర్వాత ఆ పరశురాముని యొక్క ధనుషుని భంగము చేసి వివాహము చేసుకోవడం. ఈ కథ అందరు కూడా మన 60 ప్రేక్షకులకు అందరికీ తెలుసు. తర్వాతనే సీతాదేవిని అయోధ్యకు తీసుకొచ్చి కళ్యాణం చేయటం అంతా జరిగింది. సో ఈ విధానంగా ఆ ముహూర్తాన్ని ఆ స్వామివారి విశ్వామిత్రులు వాళ్ళంతా పెట్టడం వల్ల జరిగింది. కాబట్టి మహత్కరమైనటువంటి ఒక శుభకార్యం జరిగింది. గురువుగారు, మనకి భార్యాభర్తల బంధం అంటే మనకి పెద్దలు చెప్పేది ఆది దంపతులైన శివపార్వతులు, అలాగే సీతారాములు వారు. మనకి పెద్దవాళ్ళు ఆ దంపతులు అంటే నిదర్శనం అని చెప్పేసి ఇద్దరు దేవులని చెప్తూ ఉంటారు. కానీ మనం రామాయణంలోని సీతాదేవి అమ్మవారిని రాములు వారు అగ్ని ప్రవేశం నిజంగా చేయమని చెప్పారా? ఈ సందేహం చాలా మందికి ఉంది. రాముడు అంతటి వారే పరీక్షించగా సీతాదేవి అమ్మవారు అగ్ని ప్రవేశం చేశారు, మానవులం మనమెంత అనేసి చాలా మంది నోట ఒక్కొక్క సమయంలో సందర్భంలో ఆ మాట వస్తుంది. కానీ నిజానికి రాములు వారు అమ్మవారిని అగ్ని ప్రవేశం చేయమని చెప్పారా? అయితే ఇక్కడ ఒకటి పురాణ గాథ ఉంది. ఓకే. ఎప్పుడైతే కూడా మాయాలేడి అయినటువంటి జింక కోసం వెళ్ళినప్పుడు, ఏమండి మాయాలేడి జింక వేటకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ఏం చేశారంటే లక్ష్మణుడు వారు లక్ష్మణ రేఖ రాశారు. ఆ పాదాలు దాటితే అగ్నిజ్వాల వస్తుంటుంది. కాబట్టి మీరు వెళ్ళకండి, మీరు ఇండ్లలో ఉండండి, మీరు ఎవరు ఇంట్లో రారు, మీరు వెళ్ళకూడదని చెప్తాడు. ఎప్పుడైతే కూడా రావణాసుడు ఒక భిక్షా రూపంలో వచ్చి భిక్షాం దేవి అని అమ్మవారిని అడిగినప్పుడు ఆ గీత దాటి రామ్మ అని చెప్తారు. ఆ గీతలో ఎవరుంటారు? అగ్నిదేవుడు ఉంటాడు. అయితే ఆ అగ్నిదేవులో ఉండడం వల్ల నేను పతిను మరిది ఒక మాట దాటి నేను బయటికి రాలేను, మీరే లోపలికి వచ్చి తీసుకోండి అంటే, నా మాట ధిక్కరిస్తావా, నీ యొక్క ఆహారాన్ని కానీ నీ నీళ్లు కానీ నేను స్వీకరించాను, అదేదో ఫలాన్ని నువ్వే పెట్టుకొని స్వీకరించుకో అని చెప్పేసి ఆ ఒక రావణాసునికి
ఆగ్రహం వచ్చేసి వెళ్తుంటారు. ఆగండి స్వామి అంటే అప్పట్లో ఏంటంటే ఎవరైనా భిక్షాందేవి అంటే ఆ రోజు స్వాద్వీలు ఒక తపస్వీలు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరిని కూడా ఊరికే చేతులు పోయేవాళ్ళు కాదు. ఎప్పుడైతే కూడాను అగ్నిలో దాటి బయటకు వచ్చేటప్పుడు ఏమా ఆ అగ్ని నుంచి బయటికి దాటేటప్పుడు వచ్చి నిజమైన వంటి సీత వచ్చేసి లోపల ఉండిపోతుంది. ఆ అగ్ని నుంచి బయటకు వచ్చేటప్పుడు అగ్నిలో ఉన్నవంటి ఒక మాయా సీత బయటకు వస్తుంది. ఆ మాయా సీత బయటకు వచ్చేటప్పటికి ఆ సీతని మాత్రమే తీసుకొని వెళ్తాడు. ఒక నిజమైన సీత గీత అవతలే ఉండిపోతుంది. గీత అవతలే ఉండిపోతుంది, అది మాయలో ఉండిపోతుంది. ఓకే, మాయలో అగ్నిలో ఉన్న వంటిది అంటే తులసిదాస్ ఒక రామాయణంలో లిఖించబడిన వంటి కథ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆయనకు తెలిసిన ఆయన జ్ఞానంలో వచ్చిన వంటి గీత అవతల ఉండిపోయి బయటకు వచ్చింది మాయా సీత. ఆ మాయా సీతని తాకి తీసుకొని అంటే భూమికి తాకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే తాకితే ఆయనకు శాపం ఉంది, బద్దలు అవుతుంది కాబట్టి ఆ ఒక్క సంఘటన కోసము అంటే వనవాసం అంతా కూడా మాయా సీతని అక్కడ పరిపాలన చేసింది ఆయనతో పాటు. సో ఎప్పుడైతే కూడా అగ్ని పరీక్షలో చేయటం ఎందుకే అంటే ఎప్పుడైతే అగ్నితో వచ్చిన వంటి మాయ అందులో ప్రవేశించినాక అగ్నిలో దాగిన వంటి సీత బయటికి తిరిగి వస్తుంది అన్నట్టు. అర్థమైందా మీకు? సో ఇక్కడ మనకు రెండుగా క్వాలిటీ కనపడుతుంది. అంటే శీల పరీక్షగా కోసమా మనం అగ్నిలో ప్రవేశించిందని అంటారు, కానీ ఇది మహా తప్పు అనేసి తులసిదాస్ గారు రాశారు. శీల పరీక్ష కోసము ఒక సీతాదేవిని అగ్ని పరీక్ష చేయలేదు. ఎప్పుడైతే కూడా లక్ష్మణ రేఖ రాసిన వంటి ఒక గీత ఉంటుందో ఆ గీత దాటిన తర్వాత ఆ ఒక సీత అగ్ని మాయాదేవిగా వెళ్ళింది ఆవిడతో. ఏమండి అప్పుడు ఆ అగ్ని మాయాదేవి ఆ సీతలో అగ్ని ప్రవేశించిన తర్వాత అగ్ని నుంచి సీతాదేవి బయటకు వస్తుంది మహాపవిత్రంగా. అప్పుడు ఆయన స్వీకరిస్తారు. ఇది రహస్యం. గురువు గారు, చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ అనేవి కామన్ కాబట్టి సో ప్రాబ్లమ్స్ అన్నిటిని తట్టుకొని ముందుకెళ్ళాలి అనేసి మనకు ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. కానీ ప్రతి పండుగ వచ్చినప్పుడల్లా మన హిందూ ధర్మం ప్రకారం దేవునికి దైవారాధన చేయడం, దీపం పెట్టడం లాంటివి జరుగుతూనే ఉంటాయి మనకి. కానీ శ్రీరామనవమికి వచ్చేసి మనకున్న కష్టాలు ఆయన తొలగిపోవాలంటే, అందులో నుంచి కొంచెం బయటపడాలన్నా కానీ, మనకున్న అప్పుల బాధలు లాంటివి కానీ ఇట్లా చిన్న చిన్నవి తొలగిపోవాలి అంటే సో ఈ శ్రీరామనవమి అనేది మనం ఏ విధంగా జరుపుకోవాలి అంటారు? ఆ రాములు వారిని ఏ విధంగా ఆరాధిస్తే మంచిది అంటారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ఇదేంటంటే దరిద్రం నుండి బయటపడిపోవడం, కష్టాల నుండి బయటపడిపోవడం సులభంగా ఈ ఒక కళ్యాణం నాడే ఈ వైభవయుతమైన వంటి ఒక యోగం ఐశ్వర్యం రావాలంటే ఎటువంటి ఒక పదార్థమైన వంటి పెట్టి పూజించుకుంటే వాళ్ళకి ఆ యోగం కనపడుతుంది. ఇక్కడ ఆ స్వామివారి ఒక కళ్యాణం చేసిన తర్వాత మీ ఇంట్లో విగ్రహం కానీ పటం కానీ ఉంటే ఈ యొక్క 5 ద్రవ్యాలు మీ ఇంట్లో పెట్టుకోండి. ఒక ప్లేట్లో ముందుగా ఒక 5 శ్వేత గవ్వలు, గవ్వలు ఏమండి అంటే సెల్స్ అంటారు కదమ్మా, గవ్వలు, ఆ శ్వేత గవ్వలు. రెండవది ఏం చేస్తారు అంటే ఒక నాణ్యాలు, అవి రాగి నాణ్యాలు కావచ్చు లేదంటే ఇంకేమైనా నాణ్యాలు ఏమండి. మూడవది వచ్చేసి కస్తూరి అని దొరుకుతుంది. నాలుగవది వచ్చేసి నల్ల పసుపు ఏమా. ఐదవది వచ్చేసి మనకి నాగసింధూరం. ఈ యొక్క 5 ద్రవ్యాలంతా కూడాను శ్రీరామనవమి రోజున స్వామివారి దగ్గర పెట్టేసి విప్ప నూనెతో దీపారాధన చేసి మీరు కోరిన వంటి కోరికలు ఏదైతే ఉందో అది ఫలించడానికి స్వామివారి దగ్గర మీ నామ గోత్రాలు చెప్పి సంకల్పం చేసుకొని సిద్ధించుకోండి. ఆ సిద్ధించుకున్న తర్వాత మీకు అద్భుతమైన ఫలితాలు రావటం అనేది జరుగుతాయి. అయ్యే ఒక కటిక దరిద్రం నుండి వెళ్ళడం కోసము మరి గురుగారు అండి ఇవి పెట్టిన వంటి ద్రవ్యాలు ఏం చేయాలి అంటారు. మీరు ఏం చేస్తారంటే నాణ్యాలు, గవ్వలు ఏదైతే ఉందో, నల్ల పసుపు ఉందో ఏమా అది నాగసింధురం రోజు ధరిస్తూ ఉండాలి. ఆ శ్వేత గవ్వలు, ఆ ఒక నాణ్యాలు, మరి ఇతర కస్తూరి అని చెప్పాం కదా, ఆ ఒక ద్రవ్యము, నల్ల పసుపుని ఏం చేయాలంటే ఒక ఎర్రటి బట్టలో
లేదంటే ఆకుపచ్చ రంగు బట్టలో కట్టేసుకొని అందులో పెట్టేసుకొని మీ బీరువాలో మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. నవమి వెళ్ళిన తర్వాత దశమి వస్తుంది. కాబట్టి ఆ రోజున విశేషమైన విజయదశమి తాండమాడుతూ ఉంటుంది. అద్భుతమైన ఫలితాలు రావడం కోసం ఇది చాలా చక్కనిమైనటువంటి ఉపాయం. కాబట్టి శ్రీరామచంద్రుని ఒక తిథి నక్షత్రము రోజునే ఆ ఒక దీపార్థన వెలిగించడం వల్ల మంచి అక్షయపాత్రగా కావటం, అద్భుతం కలగటం జరుగుతుంది. అమ్మాయి అయితే రోజు కుంకుమ పెట్టుకోండి, అబ్బాయి అయితే కూడా నుదుట గంధం పెట్టి కుంకుమ అద్దించుకోండి. ఆ నాగసింధూరం వల్ల మీకు మంచి శుభ ఫలితం లభిస్తుంది. గురువుగారు, మనకి మానవులు చూసుకున్నట్లయితే మనకి కళ్యాణం జరిగినా కానీ 16 రోజుల పండగ అని చెప్పేసి అని ఇట్లా జరుగుతూ ఉంటాయి. అంటే పెళ్లికి సంబంధించిన తతంగాలు అన్నీ ఉంటాయి కాబట్టి సో అవన్నీ జరుగుతాయి. కానీ దేవుళ్ళకి కూడా ఇప్పుడు మనం జరుపుకునే కళ్యాణాలు కూడా నిజంగా దేవుళ్ళకి కూడా జరుగుతాయి గురువుగారు? బ్రహ్మాండంగా జరుగుతాయి. ఒకవేళ ఎలా జరుగుతాయి అంటారు? చాలా చక్కగా జరుగుతుంది. ఎప్పుడైనా కూడా స్వామివారికి తరంబ్రాలు పోసిన తర్వాత, కాతాలి మంగళసూత్రం వేసిన తర్వాత స్వామివారికి బంతి ఆట ఉంటుందండి. ఆ బంతి ఏంటంటే చామంతితో కానీ మల్లెపూలతో కట్టడం. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎండాకాలంలో వచ్చే వంటిది మొగలి పువ్వులు, మల్లెపూలు, సుగంధ ద్రవ్యాలు రావటం అన్ని జరుగుతుంటాయి. అదేంటంటే విసరించిపోతూ ఉంటుంది. 1 కిలోమీటర్ వరకు కూడా ఆ మల్లెపూలు వాసన విసరించిపోతూ ఉంటుంది. ఆ మల్లెపూలు కూడా స్వామివారికి బంతిలాగా చేసేసి ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు. ఈ బంతిలో అయిపోయిన తర్వాత కొబ్బరిలో దొల్లుతారు. ఆ కొబ్బరి బొండ స్వామివారి తరఫు నుంచి సీతావారి తరఫు నుంచి స్వామివారికి ఇలా 11 సార్లు దొల్లుతారు. ఇది రెండవది. మూడవది వచ్చేసి ఏంటంటే అప్పడాల జోడి అంటారు. అప్పడాల జోడి ఎప్పుడైనా ఈ స్వామివారి పైన శ్రీరామ రామ రామేతి రమో అని శ్రీరామ అని రాస్తారు. ఆ రాసింది అంటే అప్పడాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి కొట్టేస్తారు. అంటే సాధారణంగా పెళ్లిళ్ళు ఏంటంటే అబ్బాయి అమ్మాయి కొట్టుకోవడము, అమ్మాయి అబ్బాయి కొట్టడం అనేది జరుగుతుంటాయి. వీళ్ళు దేవుళ్ళు కాబట్టి వీళ్ళ పాదాల దగ్గర కొట్టేస్తే వాళ్ళకి దిష్టి దోషం తొలగిపోతుందని ఒక ఇతిహాస పురాణాలు చేస్తుంటారు. తర్వాత ఏం చేస్తారు అప్పుడే ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టేసి మన గణపతి ఉంటారు. ఆ గణపతి స్వామిని ఏం చేస్తారంటే ఒక బట్టలో వినాయకుడిని పెట్టేసి దాన్ని ఒక జూలలాగా చేసి ఆడిస్తూ ఉంటారు. ఆడిస్తుంటే ఏంటంటే వాళ్ళకి మంచి సంతానం కలగాలి அப்படின்னு ఒక గట్టి విశ్వాసంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాని తర్వాత పెళ్ళైన 16 రోజుల పాటు కూడా రోజు ఉత్సవాలు జరుగుతాయి. దానే శ్రీరామనవమి అంటారు. 9 రోజుల పాటు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఘటనం 9 రోజుల పాటు కూడా జరుగుతూ ఉంటుంది. ఆ జరిగిన తర్వాత చివరి రోజున 16వ రోజు పండుగ రోజు అమ్మవారికి మంగళసూత్రాలు మారుస్తారు. దారంతో కట్టినటువంటి బంగారులో వజ్రంలో ధరిస్తారు. ఇప్పుడు భక్తులు ఏంటంటే శ్రీరామునికి గుండె కూడా కూర్చి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంతటి మహోత్కరమైన ఒక యోగంలో ఉన్నటువంటి భూమి మన భారత భూమి. అయితే ఈ 16వ రోజున ఏకాంత సేవకి పంపడానికి ఏర్పాటు చేస్తారు. 16 రోజు పండుగ ఏమేమి చేస్తారంటే దాదాపు 65 రకాలైనటువంటి పిండి వంటలు, మళ్ళీ 108 స్వీట్స్, 108 రకాలైన సీడ్స్, మళ్ళా ఒక 25-30 రకాలైనటువంటి పాల విధానమైనటువంటి పదార్థాలు, జ్యూస్. అంటే అవి నార్త్ సైడ్ ఎక్కువ చేస్తుంటారు. దాని చుట్టూ మొత్తం కూడాను చూస్తుంటే మనకి ఇక్కడ సంవత్సరం ఎన్ని రోజులు ఉందో అన్ని రకాలమైనటువంటి పదార్థాలు ఆ సీతారామ విగ్రహానికి చుట్టూరు పెడతారు. ఒక అద్దాల మండపంలో పెట్టేసి ఆ అద్దాల మండపం మధ్యలో ఏంటంటే మనం స్వామివారికి ఊంజల సేవ చేస్తుంటారు. ఆ 16 రోజున వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఊంజల సేవ చేసి తలుపులు వేసేసి క్లోజ్ చేస్తారు. ఉదయాన్నే అది గుడి చైర్మన్కు, గుడి అధ్యక్షులకి, అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్కి, భక్తులకి ప్రసాదంగా పంపిస్తుంటారు. అది అయోధ్యలో జరుగుతుంది, భద్రాచలంలో జరుగుతుంది, ఇక్కడ పిఠాపురం ఉన్నటువంటి స్వామివారి క్షేత్రం జరుగుతుంది. ఎక్కడ మన భారతదేశంలో శ్రీరామ అక్కడ చేస్తారు, రంగరంగంగా చేస్తారు. ఓకే గురువు గారు, మాకు శ్రీరామనవమి గురించి అలాగే ఆ సీతారాముల వారి కళ్యాణం గురించి, ఆ సీతారాముల వారి గురించి గొప్ప విశిష్టత గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు. జై శ్రీరామ్.